మన దేశంలో విచిత్రం ఏంటంటే ఒక అటెండర్ నుంచి కలెక్టర్ దాకా, ఒక హోంగార్డ్ నుంచి ఒక ఎస్పీ దాకా ఏ ఉద్యోగానికైనా సరే కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. కానీ మన దేశంలో ఏ అర్హత లేకుండా వచ్చేటువంటి ఉద్యోగాలు కొన్ని ఉన్నాయి. అవేంటివంటే ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు, హోమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు, ప్రధానమంత్రి, దేశ ఆర్థిక మంత్రి కూడా కావచ్చు. అయితే ఇది ఎంత అప్పుడు రాజ్యాంగాన్ని రాసినప్పుడు మన రాజ్యాంగ గ్రంథకర్తలు ఇవన్నీ ఊహించుండరు. మన రాజకీయాల్లోకి నేర చరిత్రలు వస్తారని, నేరాలు జరుగుతాయని ఊహించుండరు. అందుకే ఇలాంటి కాజులు లేకుండా కేవలం భారతదేశ పౌరుడై ఉండి 25 సంవత్సరాలు దాటిన ఏ వ్యక్తి అయినా సరే రాజకీయాలలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయొచ్చు అనేటువంటి అర్హతను మన రాజ్యాంగం కలిగిపించింది. కానీ వాళ్ళు అప్పుడు ఊహించున్నారు. 75 సంవత్సరాల క్రితం పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళప్పుడు రాజకీయాలంటే ఒక సేవా కార్యక్రమాలు తప్ప దండుకోవడం కార్యక్రమాలు మొదలు పెడతారని ఊహించి ఉండరు. ఎందుకంటే అప్పటి పరిస్థితులు అలాగే ఉండేటివి. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న నాయకులు అయితే ఎవరైనా అప్పుడు ఏదో డబ్బుల కోసము స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు లేరు. దేశం కోసము, మన దేశాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ చరిత్ర అంతా చూసినా ఆ పెద్దలందరూ కలిసి మన రాజ్యాంగాన్ని రాశారు. ఇప్పుడు రాజకీయాలలో నేర చరిత్రల గురించి నేను ఎంక్వైరీ చేస్తే నిన్న నాకు ఆశ్చర్యం కొలిపే విషయాలు తెలిసినాయి. దాంట్లో మన పార్లమెంట్లో దాదాపుగా బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలలోనే 40% మంది నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఉన్నారంటే ఎంత ఆశ్చర్యమో మీరే ఆలోచించుకోండి. అలాగే ఒక్క బీజేపీ అని కాదు, అన్ని పార్టీలలో దాదాపుగా నేర చరిత్రలు ఉన్నారు, నేర చరిత్ర కలిగిన వాళ్ళు. అంటే ఇక్కడ నేను నేరస్తులని చెప్పడం లేదు. నేర చరిత్ర అంటే ఎక్కడో ఒక దగ్గర ఒక కేసులలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు దాదాపుగా 30 నుంచి 40% మంది మన పార్లమెంట్లో ఉన్నారు. ఇదంతా ఆలోచించినప్పుడు మన రాజకీయాలు ఎంతగా దిగజారిపోయావో మనం అర్థం చేసుకోవచ్చు. దీని గురించి నేను ఏఐని అడిగితే చెప్పిన సమాధానం ఏంటంటే, అప్పుడు రాజ్యాంగం రాసిన వాళ్ళు రాజకీయం అంటే సేవా కార్యక్రమం అని భావించి రాశారు. కానీ ఇప్పుడు అది మారిపోయి ఇప్పటి రాజకీయాలలో కలియుగంలో మాయమాటే రాజు. ఇప్పుడు మారిపోయింది అట్లా. అంటే మాయమాట చెప్పేవాళ్ళే రాజు. సేవ కాదు, కెమెరా ముందు డ్రామా చేసిన వాడే నాయకుడు. చట్టం కాదు, టీఆర్పీ గెలిచిన వాడే నిజాయితీగాడు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలలో ఉన్నటువంటి పరిస్థితులు.